చూస్తున్న డ్రగ్స్ కేసులో 9వ రోజు విచారణ కొనసాగుతుంది. కాసేపట్లో హీరో రవితేజను సిట్ అధికారులు విచారించనున్నారు. దీంతో జూబ్లీహిల్స్లోని ఇంటి నుంచి రవితేజ నాంపల్లి ఎక్సైజ్ కార్యాలయానికి ఆల్రెడీ బయలుదేరారు. కెల్విన్ కాల్ లిస్టులో రవితేజ పేరు కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది. నోటీసులు పంపిన 12 మందిలో దర్శకుడు పూరి జగన్నాథ్, రవితేజలే కీలకమని సిట్ భావిస్తోంది. ఇప్పటికే టాలీవుడ్కు సంబంధించి దర్శకుడు పూరి జగన్, చార్మి, ముమైత్ ఖాన్, సుబ్బరాజు, ఆర్ట్ డైరెక్టర్ చిన్న, తరుణ్, నవదీప్లను విచారించిన సిట్ హీరో రవితేజ కూడా అదే తరహాలో విచారించనుంది. రవితేజకు డ్రగ్స్ ముఠాతో లింకులున్నాయా అన్న కోణంలోనూ సిట్ ప్రశ్నించవచ్చని తెలుస్తోంది. కెల్విన్ ద్వారా రవితేజతో పాటు ఆయన డ్రైవర్ శ్రీనివాసరాజుకు కూడా డ్రగ్స్ సరఫరా చేశానని ఈ కేసులో అరెస్ట్ అయిన జీషన్ ఇప్పటికే సిట్కు తెలిపినట్లుగా సమాచారం అందుతోంది. రవితేజతో తనకు 8 ఏళ్లకు పైగా పరిచయం ఉందని కూడా సిట్కు జీశాన్ స్పష్టం చేసినట్టుగా తెలుస్తోంది. ఇక కంప్లీట్ అప్డేట్స్ కోసం మా కరెస్పాండెంట్ సందీప్తో మాట్లాడదాం. సందీప్, గుడ్ మార్నింగ్. రవితేజ ఆల్రెడీ ఇంటి దగ్గర నుంచి బయలుదేరినట్టుగా తెలుస్తోంది. సిట్ కార్యాలయానికి చేరుకున్నారా? అలాగే సిట్ అధికారులు ఈరోజు రవితేజను ఏ ప్రశ్నలతో ఆయన నుంచి సమాధానం రాబట్టుకునే అవకాశం కనిపిస్తోంది? ఆల్రెడీ ఇంట్లో నుంచి బయలుదేరి 15 నిమిషాలు దాటించి మరొక 5 నిమిషాల్లో రవితేజ సిట్ కార్యాలయానికి వారున్నారు. మొత్తం పూర్తిగా ఇవాళ రవితేజ విచారణ అత్యంత కీలకమని చెప్తారు. ఎందుకంటే రవితేజకు సంబంధించి కెల్విన్తో అత్యంత దగ్గర సంబంధం ఉండడము, జీశాన్ అనే వ్యక్తి కెల్విన్ రవితేజకు పరిచయం చేశాడు. ఇలాంటి అంశాలు ఎక్కువ ఉన్నాయి. మరొక 5 నిమిషాల్లో రవితేజ సిట్ కార్యాలయానికి రానున్నాడు. మొత్తానికి నిన్నటి వరకు చార్మి, ముమైత్ ఖాన్ని ఉదయం 10 నుంచి 5 వరకు విచారించారు. కానీ రవితేజ విచారణ మాత్రం రాత్రి వరకు కొనసాగే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటి వరకు విచారణ ఒక ఎత్తు అయితే రవితేజ విచారణ మరొక ఎత్తు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 6 ఏళ్లుగా జీశాన్ కెల్విన్ తో రవితేజకు పరిచయాలు ఉన్నాయి. 6 ఏళ్లుగా వీరి మధ్య స్నేహం కొనసాగుతుంది. ప్రస్తుతం రవితేజ వచ్చాడు. మనము ఆ దృశ్యాలను చూడొచ్చు. రవితేజ నేరుగా లిఫ్ట్ ద్వారా మొదటి అంతస్తు నుంచి పైకి వెళ్ళిపోయాడు. గ్రీన్ కలర్ షర్ట్ లో రవితేజ ఉన్నారు. ప్రస్తుతం 1 నిమిషం కిందట స్వేచ్ఛ లోపలికి రవితేజ వెళ్ళిపోయారు. విజువల్స్ మనం చూసాం. ఆయన దాదాపు 10 గంటలకు అంటే సరిగ్గా సిట్ అధికారిని చెప్పిన సమయానికి 10 గంటలకే రవితేజ వచ్చారు. ఇంకా మరొక 5 నిమిషాల్లో ఆయన ఇంటరాగేషన్ కూడా ప్రారంభిస్తారు. సందీప్, యాక్చువల్గా రవితేజ చాలా క్రూషియల్ వ్యక్తిగా భావించబడుతున్న సందర్భంలో ఈరోజు సిట్ చాలా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లుగా కూడా సమాచారం ఉంది. సిట్ అధికారులు చాలా సీనియర్స్ రవితేజతో పాటు ఈరోజు కూర్చొని ఎంక్వైరీలో పాల్గొనే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. దానికి సంబంధించిన సమాచారం ఉందా? ఎందుకనంటే జీశాన్ అలాగే కెల్విన్ వాళ్ళు డైరెక్ట్గా రవితేజ డ్రైవర్కి మేము డ్రగ్స్ సప్లై చేశామని ఆల్రెడీ సిట్ అధికారుల ముందు కన్ఫెస్ చేసినట్లుగా కూడా సమాచారం ఉంటుంది. ఈ పరిస్థితుల్లో ఈరోజు రవితేజ చాలా క్రూషియల్గా మారారు. సో ఎవరెవరు ఈరోజు సిట్ అధికారులు ఆయనతో కూర్చునే అవకాశం కనిపిస్తోంది? అంటే సిట్ బృందంలో ఇద్దరు కీలకం ఉన్నారు. ఒకరు మరొకరు నీలం శ్రీనివాసని, మరొక ఉన్నతాధికారి ఉన్నారు. అయితే ప్రతిసారి వీళ్ళు విచారిస్తున్నప్పటికీ వీళ్ళతో పాటు అంటే అకున్ సబర్వాల్, చంద్రవతన్ వీరు కూడా మధ్యాహ్నం లంచ్ విరామం తర్వాత వాళ్ళు ఇంటరాగేషన్ చేస్తున్నారు. రవితేజ విషయంలో కూడా అదే కొనసాగే అవకాశం ఉంది. ఎందుకంటే ఆయనకు సంబంధించి ఉన్నతాధికారులు విచారించినప్పటికీ అకున్ సబర్వాల్ తో పాటు ఈ చంద్రవతన్ కూడా విచారిస్తున్నారు. ఎందుకంటే వీళ్ళు అడిగిన ప్రశ్నలతో పాటు ప్రత్యేకించి కూడా అకున్ సబర్వాల్, ఈ చంద్రవతన్ ఇద్దరు కూడా మరొక ప్రశ్నావళి వీరి వద్ద ఉంది. ఈ నేపథ్యంలో వాళ్ళు కూడా మధ్యాహ్నం తర్వాత విచారణ చేపడుతున్నారు. ప్రతిరోజు ఇదే కొనసాగుతుంది. ఇక నిన్న కార్మిక్ సంబంధించి నిన్నకి సంబంధించి అయితే మహిళా అధికారులు ఉన్నప్పటికీ కూడా ఈ రవితేజకు సంబంధించి ప్రత్యేకించి 4 సభ్యుల సిట్ బృందము ఈ విచారణలో పార్టిసిపేట్ చేస్తోంది. మొత్తంగా ఉదయం మొత్తం కూడా సిట్ లో ఏర్పరిచిన సభ్యులు 4 బృందము మొదట విచారిస్తుంది. ఆ విచారణ తర్వాత మధ్యాహ్నం అకున్ సబర్వాల్, చంద్రవదన్ వీరిద్దరు కూడా విచారించనున్నారు. మొత్తానికైతే రవితేజకు సంబంధించిన విచారణ అత్యంత కీలకము. రవితేజతో పాటు ఇంకా డ్రగ్స్ తీసుకున్న నటులు ఎవరు అనేది కూడా ఇవాళ తేలనుంది. ఎందుకంటే రవితేజ 6 ఏళ్లుగా కెల్విన్ తో పరిచయం అంటే దాదాపు 6 ఏళ్లుగా ఈ డ్రగ్స్ తతంగం రవితేజ కొనసాగిస్తున్నట్టు మనకు స్పష్టంగా అర్థమవుతుంది. జీశాన్ అనే వ్యక్తి కెల్విన్ రవితేజకు పరిచయం చేశాడు అనేది మరొకటి ఇప్పటి వరకు స్పష్టమైన అంశం. ఈ నేపథ్యంలో కెల్వినే కస్టడీలోకి తీసుకున్న తర్వాత రవితేజకు 6 ఏళ్లుగా తాను సప్లై చేసినట్టు తెలిపాడు. మరి రవితేజ ఒక్కడే తీసుకున్నాడా? రవితేజతో పాటు ఆయన కొలిక్కి ఉన్న నటులు ఎవరైనా ఆయన వెంట ఉన్నారా? తీసుకుంటే
డ్రగ్స్ ఎక్కడ ఇంట్లోనే తీసుకునేవాడా, లేదంటే షూటింగ్ స్పాట్లలో తీసుకునేవాడా, లేదంటే విదేశాలకు వెళ్ళిన సమయంలో ఎక్కడ ఉండేవాడు, విదేశాల్లో ఎక్కడ ఎక్కువ గడిపేవాడు, ఇలాంటి క్వశ్చన్స్ ఎక్కువ జరగనున్నాయి. మొత్తంగా ఈ విచారణ ఇవాళ సాయంత్రం 5 గంటల వరకే కాకుండా రాత్రి వరకు కూడా కొనసాగే అవకాశం ఉందని మనకు స్పష్టంగా తెలుస్తుంది. సురేష్, సందీప్, యాక్చువల్గా ఇప్పటి వరకు రవితేజ ఎప్పుడు కూడా వివాద రహితుడిగానే మనం చూసాము. ఎప్పుడు కూడా రవితేజ బ్రదర్ భరత్, ఇటువంటి వాళ్ళ బ్రదర్స్ ఇద్దరు వార్తల్లో నిలిచేవారు. అలాగే సినిమా హీరోస్లో చూస్తే ఎప్పుడు నవదీప్ కానీ తరుణ్ పేర్లు వినపడుతూ వచ్చాయి గతంలో మనం చూస్తే కనుక. రవితేజ ఇప్పటి వరకు ఎప్పుడు ఆయన ఇటువంటి వ్యవహారాల్లో ఆయన పేరు బయటకు రాలేదు. మొదటిసారి రవితేజ పేరు బయటకు రావడం, అది కూడా వెరీ స్ట్రాంగ్గా విత్ ఎవిడెన్స్ అన్నట్టుగా జీశాన్ ఒప్పుకోవడం జరగడం. నేను డైరెక్ట్గా 8 సంవత్సరాలుగా నాకు పరిచయం ఉంది రవితేజతో, రవితేజ డ్రైవర్కి డ్రగ్స్ సప్లై చేసేవాడిని కన్ఫ్యూజ్ చేసినట్లుగా వాళ్ళ సమాజం. ఈ మొత్తాన్ని చూస్తే ఒక్కసారిగా రవితేజ మెడ చుట్టూ ఉచ్చు బిగుసుకుందని చెప్పుకోవచ్చా? ఖచ్చితంగా, ఎందుకంటే ఈ క్యాల్విన్ జీశాన్లా వాళ్ళు వెల్లడించారు కాబట్టి ఖచ్చితంగా రవితేజ పాత్ర స్పష్టంగా అర్థమవుతుంది. అయితే ఇప్పటి వరకు నిన్న ముమైత్ ఖాన్ సంబంధించిన శాంపిల్స్ అడగలేదు. ఆమె ఇచ్చేందుకు కూడా సిద్ధంగా ఉంది, కానీ వీరెక్కడ కూడా శాంపిల్స్ ఆమెను అడగలేదు. ఎందుకంటే ఆమెను ఇందులో అంటే ఈ డ్రగ్స్ వ్యవహారంలో ఆమెను కేవలము సాక్షిగా సాక్షిగా చూపించే అవకాశం అయితే మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే శాంపిల్స్ సేకరించారు, వారి నుంచి హెయిర్ నెయిల్స్ ఇటువంటి సేకరించడం అంటే ఖచ్చితంగా వారిని అక్యూజ్గా చేర్చడం, లేదంటే ఛార్జ్ షీట్ లో వీరి పాత్ర ఏంటో తెలిసే అవకాశం ఉంటుంది. కానీ ఈ ముమైత్ విషయానికి వస్తే నేను ఆమె శాంపిల్స్ ఆమె స్వచ్ఛందంగా ఇస్తాన్నప్పుడు కూడా ఈ అధికారులు తీసుకోలేదు. అంటే దీన్ని బట్టి మనము ముమైత్ ఖాన్ కేవలం ఒక సాక్షిగానే ఇందులో పెట్టే అవకాశం ఉన్నట్టు భావించవచ్చు. ఇక రవితేజ విషయానికి వస్తే డ్రైవర్ కూడా డ్రగ్స్ తీసుకున్నాడు. అంటే డ్రైవర్ కేవలము రవితేజకు సెల్ఫీల నుంచి తీసుకుని రవితేజకు అందించేవాడని కూడా మనకు ప్రాథమికంగా తెలుసుకోలేదు. ఎందుకంటే డ్రైవర్ పాత్ర ఎక్కడైనా సరే సహజంగానే డ్రైవర్ అనేవారు ఈయనకు యజమానికి సంబంధించి ఏది తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో రవితేజ డ్రైవర్ కూడా ఒకవేళ ఆయన విచారిస్తే ఇదే విషయాన్ని స్పష్టంగా చెప్తున్నారు. ఏదైతే తను డ్రైవర్ గా ఉన్నాడో తాను వారు చెప్పింది తీసుకొస్తాను తప్ప తనకు అందులో ఏముందో తనకు తెలియజేసే అవకాశం ఉంది. కానీ రవితేజ కెల్విన్ మాత్రము ఖచ్చితంగా కెల్విన్ కస్టడీలో వెల్లడించాడు కాబట్టి రవితేజ ఏం చెప్తారనేది ఇప్పుడు కీలకమైన అంశము. కెల్విన్ తో ఎలా పరిచయం, ఎప్పటి నుంచి పరిచయం, 6 ఏళ్ళుగా పరిచయం అని కెల్విన్ ఒప్పుకున్న నేపథ్యంలో 6 ఏళ్ళ నుంచి మీరు ఎలాంటి సంబంధాలు కొనసాగేవి, అంటే డ్రగ్స్ వ్యవహారమే కొనసాగేదా? కెల్విన్ ఖచ్చితమైన అంటే కెల్విన్ మాత్రం కేవలం డ్రగ్స్ మాత్రమే సప్లై చేసేవాడు. ఈ నేపథ్యంలో కెల్విన్ తో మీరు పరిచయం ఎందుకు పెట్టుకోవాల్సి వచ్చింది, ఈ పరిచయానికి గల కారణాలు ఏంటి, అలాగే జీశాన్ ఎలా పరిచయం అయ్యాడు, ఇలాంటి ప్రశ్నలు ఎక్కువ కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ రవితేజ విచారణ అనేది అత్యంత కీలకం కాబోతుంది. మొత్తానికి ఈ విచారణ రాత్రి వరకు కూడా కొనసాగే అవకాశం ఉంది. ఇవాళ రవితేజ విచారణ మాత్రం అత్యంత కీలకమైన విచారణ. ఈ విచారణ కూడా అంటే ఇందులో ముఖ్యంగా రవితేజ ఒక్కడే డ్రగ్స్ తీసుకున్నవాడా, తీసుకుంటే ఇంకా రవితేజ వెంట ఎవరు ఉండేవారు, ఈ నటులు పాల్గొనేవారా, లేదంటే రవితేజ ఒక్కడే ఈ డ్రగ్స్ పాల్గొనేవాడా, ఇలాంటి అంశాలు ఎక్కువ ఉండనున్నాయి. ఇక కస్టడీలోకి తీసుకున్న జీశాను కెల్విన్ వెల్లడించిన అంశాలే కీలకం కావాలి. ఇక అసలు కెల్విన్ ఎవరో తనకు తెలీదు, ఆ ఫోటోలు చాలా మంది సెలబ్రిటీగా తనకు ఫోటోలు చాలా మంది దిగుతారు అని భావిస్తే ఇలాంటి ఆన్సర్ చెప్పే అవకాశం ఉంది. కానీ ఇటు వద్ద మొత్తం ఆధారాలు కూడా ఉంటాయి. ఫోన్ డాటాతో పాటు సెల్ఫీ ఫోటోస్, ఈవెంట్ లో రవితేజతో కలిసి కెల్విన్ దిగిన ఫోటోలు, జీశాన్ తో మాట్లాడిన ఫోటోలు, జీశాన్ రవితేజ దిగినటువంటి సెల్ఫీ ఫోటోలు, ఇలాంటివి చాలా కూడా చిట్టు బృందం గుర్తించింది. ఈ నేపథ్యంలో వీళ్ళ విచారణ అత్యంత కీలకం కానుంది. ఈ విచారణ సందర్భంగా మొత్తం కూడా అంటే 4 సీఎం శ్రీనివాస్ సిట్టికి సంబంధించిన అధికారి, ఆయనతో పాటు మరికొద్ది మంది అధికారులు ఈ బృందంలో పార్టిసిపేట్ చేస్తారు. మొదట విచారణ ప్రారంభమైంది. 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మొదటి విడత కొనసాగుతుంది. ఇందులో మొదటి సెషన్ అయిపోయిన తర్వాత 2 నుంచి అరగంట లేదా గంట అంటే విచారణకు హాజరవుతున్న రవితేజ ఆయన చెప్పిన సమయాన్ని బట్టి అరగంట లేదంటే గంట సేపు ఆయన రెస్ట్ తీసుకునే అవకాశం ఉంది. ఆ గంట తర్వాత మళ్ళీ విచారణ కొనసాగే అవకాశం ఉంది. ఒకవేళ అంటే ఈ విచారణకు హాజరవుతున్న వీరంతా కూడా ఖచ్చితంగా సహకరిస్తే విచారణ త్వరగా పూర్తవుతుంది. కానీ చాలామంది కూడా తనకు తెలియదని చెప్పడం, అసలు కెల్విన్ ఎవరు పరిచయం లేదు, అసలు తను ఎప్పుడు డ్రగ్స్ తీసుకోలేదు, కనీసం సిగరెట్ తాగే అలవాట్లేదు, సిగరెట్ తాగే వాళ్ళు పక్కన ఉంటే నేను మూతికి ఖర్చు కట్టుకుని ఉంటాను, ఇలాంటి ఆన్సర్ చెప్పడము సిట్కు కాస్త ఇబ్బందికరంగా మారింది. ఎందుకంటే ఎవిడెన్స్ చూపించినప్పటికీ కూడా వీరెవరు చెప్పినటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికి ఇది విచారణకు సందర్భంగా జరుగుతున్నటువంటి అంశాలు. మొత్తానికైతే సెల్ఫీ ఫొటోస్ని, సెల్ఫీ వీడియోస్ను కూడా అన్నీ ముందుస్తున్నారు. అప్పుడు ఖచ్చితంగా ఆన్సర్స్ చెప్పాల్సిన పరిస్థితి. మొత్తంగా అయితే రవితేజ విచారణ ఈ సిట్ బృందం ఇవాళ అత్యంత కీలకము. ఎవరెవరు రవితేజతో పాటు కలిసి డ్రగ్స్ తీసుకున్నారు, డ్రగ్స్ తీసుకున్న వ్యవహారంలో మిగతా నటులు ఎవరు, పబ్బులకు వెళ్ళే అలవాటు ఉందా, వెళ్తే ఎక్కడి పబ్బుకి వెళ్ళేవారు, నవదీప్తో పరిచయాలు ఉన్నాయా, నటులతో పరిచయాలు ఉన్నాయా, ఇలాంటివి ఎక్కువగా కొనసాగే అవకాశం ఉంది. సురేష్.
సందీప్, మనం ఈ మొత్తం విచారణ జరుగుతున్న తీరు గనక గమనిస్తే 19వ తారీఖు నుంచి ఎప్పటి వరకు చార్మి ముందు వరకు కూడా కంటిన్యూస్గా 10-10:30 గంటలు 11 గంటల పాటు విచారించిన సందర్భాలను మనం చూసాం. ఎట్ ది సేమ్ టైం వాళ్ళ ఫ్లూయిడ్స్ని నమూనాలను అడిగినప్పుడు కానీ, వాళ్ళ వెంట్రుకలు కానీ, వాళ్ళ గోల్డ్ కానీ అడిగినప్పుడు వాళ్ళెవరు కూడా రిజెక్ట్ చేసినటువంటి పరిస్థితి మనం చూడలేదు. కానీ ఎప్పుడైతే చార్మి హైకోర్టుకి వెళ్ళి కొన్ని వెసులుబాట్లు తెచ్చుకుందో, ఆ తర్వాత చార్మి అదే రోజు నేను శాంపిల్స్ ఇవ్వనని చెప్పేసి ఆవిడ రిజెక్ట్ చేయటం, అంతకు ముందు రోజు ఎప్పుడైతే ఈ వార్తలు బయటకు వచ్చినాయో అంతకు ముందు రోజు నవదీప్ హాజరవడం జరిగింది. మార్నింగ్ టైంలో అకున్ సబర్వాల్ మీడియా ముందుకు వచ్చి మేము బలవంతంగా ఎవరి దగ్గర తీసుకోకపోతే కనుక జస్ట్ కేస్ డైరీలో రాసుకుని కోర్టుకు ప్రజెంట్ చేస్తామని చెప్పి అదే రోజు సాయంత్రం నవదీప్ రిజెక్ట్ చేయడం జరిగింది ఫ్లూయిడ్స్ నమూనాలు ఇవ్వడానికి. రక్త నమూనా అవ్వచ్చు, అది యూరిన్ నమూనా అవ్వచ్చు, ఏదైనా కానీ. నెక్స్ట్ చార్మి కూడా రిజెక్ట్ చేయడం జరిగింది. అఫ్కోర్స్ మీరు చెప్తున్నారు నిన్న మొమైత్ ఖాన్ని వాళ్ళు ఆవిడ రెడీగా ఉన్నా కూడా వాళ్ళు తీసుకోలేదని చెప్తున్నారు. ఈరోజు రవితేజ పరిస్థితి ఎలా ఉండే అవకాశం ఉంది? ఒకవేళ కనుక శాంపిల్స్ ఇవ్వడానికి, నమూనాలు ఇవ్వడానికి కనుక రవితేజ రిజెక్ట్ చేస్తే సిట్ ఏ విధంగా ముందుకెళ్ళే అవకాశం ఉంది? సేమ్ ప్రొసీజర్లో జస్ట్ కేస్ డైరీలో నమోదు చేసుకుని కోర్టుకు తెలిపే అవకాశం ఉందా, లేదంటే కనుక ఇంకాస్త స్ట్రిక్ట్గా అతన్ని ప్రెస్ చేసే అవకాశం ఉందా? అలాగే టైమింగ్స్ విషయంలో నిన్న మొన్న లేడీస్ అటెండ్ అయ్యారు 5 o'clock వరకే కోర్టు రూలింగ్ ప్రకారం. ఈరోజు 5 వరకే ఉంచుతారా, లేకపోతే ఇంకాస్త ఎక్స్టెండ్ చేసే అవకాశం ఉందా, లేకపోతే మరో రోజు పిలిచే అవకాశం ఉందా? అంటే హైకోర్టు ఆదేశాలు కేవలం చార్మి వరకే పనిచేస్తాయి. ఎందుకంటే చార్మి మాత్రమే హైకోర్టును ఆశ్రయించారు. అయితే సిట్ బృందం స్పష్టంగా చెప్పింది, మేము వారు మొహమ్మద్ ఖాన్, చార్మి వీరిని వారు చెప్పిన చోటే విచారిస్తాం, మాకు ఎలాంటి అభ్యంతరం లేదు, సిట్ కార్యాలకి రావాలని మేము చెప్పలేదు, బ్లడ్ శాంపిల్స్ కూడా బలవంతంగా తీసుకోవట్లేదు, వారిని ఇవ్వాలని అడుగుతున్నాం, రాతపూర్వక హామీ తీసుకుంటున్నాం, ఒకవేళ వారు రిజెక్ట్ చేస్తే కోర్టు ద్వారా అనుమతి పొంది వారి శాంపిల్స్ సేకరిస్తామని చెప్పడం జరిగింది. అయితే మహిళల్ని విచారించేటప్పుడు మహిళా అధికారులను ఒక 2 అధికారులు ఎక్స్పర్ట్స్ కూడా మా వద్ద ఉన్నారని చార్మి హైకోర్టు ఆశ్రయించే కంటే ముందు రోజే చెప్పడం జరిగింది. ఇలా ఈ నేపథ్యంలో సిట్ బృందం కూడా అత్యంత పకడ్బందీగా NDPS యాక్ట్ ప్రకారము, సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం ముందుకు పోతోంది. ఇదే విషయాన్ని చార్మి కోర్టును ఆశ్రయించకంటే ముందు రోజే చెప్పారు. అయితే నవదీప్ శాంపిల్స్ ఇచ్చేందుకు నిరాకరించాడు. ఆయన విషయంలో మాత్రము వీరు కోర్టుకు వెళ్ళి, సిట్ బృందం కోర్టుకు వెళ్ళి అంటే రక్త శాంపిల్స్ ఇవ్వాల్సిందిగా కోరే అవకాశం ఉంది. ఇక రవితేజకు సంబంధించి మాత్రం ఖచ్చితంగా శాంపిల్స్ సేకరించే అవకాశం ఉంటుంది. రవితేజ అంటే సహజంగా విచారణకు హాజరవుతున్న వారు చాలామంది కూడా మేము గతంలో డ్రగ్స్ తీసుకున్నాం, ఇప్పుడు తీసుకోవట్లేదని చెప్తున్నారు. గత 1.5 yearగా, 2 yearsగా, 1 yearగా, 6 monthsగా మేము మానేసామని చెప్తున్నారు. కానీ జరిగేది వేరుగా ఉంటుంది. ఎందుకంటే క్యాల్విన్తో నెల క్రితం మాట్లాడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మరి ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది? నెల క్రితము మాట్లాడితే అంటే ఏం మాట్లాడారు, పార్టీలు చేసుకున్న సందర్భాలు కూడా గుర్తించారు. మరి ఆ పార్టీలో ఏం తీసుకున్నారు, ఇలాంటివి తెలియాలంటే ఖచ్చితంగా శాంపిల్స్ కావాలి. వీరు నిజం చెప్తున్నారా, అబద్ధం చెప్తున్నారా అర్థం కావట్లేదు. ఎందుకంటే 6 నెలల క్రితం మానేసామని చెప్తున్నారు, సంవత్సరం క్రితం అని చెప్తున్నారు. కానీ ఈ శాంపిల్స్ తీసుకున్న తర్వాత గోర్లు కావచ్చు, నెయిల్స్ కావచ్చు, రక్తంలో 6 నెలల వరకు కూడా వారు తీసుకున్నారా లేదా మొత్తము ఐడెంటిఫై అవుతుంది. ఉస్మానియా వైద్యులు తీసుకొని FSLకి పంపిస్తున్నారు. FSL రిపోర్టు దాదాపు తీసుకున్న తర్వాత 15 రోజులకు ఆ రిపోర్టు వస్తుంది. అప్పుడు పూర్తి స్పష్టమవుతున్న పరిస్థితి. మొత్తానికి ఇవాళ రవితేజ విచారణ కూడా కీలకము. ఆయన ఒక సాయంత్రం వరకే కాదు, రాత్రి వరకు కూడా ఈ విచారణ కొనసాగే అవకాశం ఉంది. ఒకవేళ రవితేజ విచారణ సహకరిస్తే మాత్రము ఈవినింగ్ 5 లోపే ఈ విచారణ మొత్తం కూడా ముగియనుంది. మొత్తానికి జీసాన్, కెల్విన్తో ఉన్న సంబంధాలు, రవితేజ ఏ నటులతో ఎక్కువ ఉండేవారు, డ్రగ్స్ తీసుకుంటున్న సమయంలో రవితేజతో ఉన్న మిగతా నటులు ఎవరు, ఇలాంటి విషయాలు కీలకం కానుంది. డచ్ దేశస్తుని ఒకరిని అరెస్ట్ చేశారు, ఆయన కూడా విచారణ అత్యంత కీలకము. ఆయన్ను ఇవాళ కస్టడీకి ఇచ్చే అవకాశం ఉంది కోర్టు. ఒకవేళ కస్టడీకి అనుమతిస్తే ఇవాళ నుంచి ఆయన్ను 3 రోజుల పాటు కస్టడీలో విచారించున్నారు. మొత్తానికి ఒక 100 ప్రశ్నలు సిద్ధం చేసింది సిట్ బృందం రవితేజను విచారించడానికి. వాటి ఆధారంగా ఈ దర్యాప్తు అయితే కొనసాగబోతుంది. రవితేజ లోపలికి వెళ్లారు. సిట్ బృందము ఇప్పటి నుంచే 10 నుంచి 5వ అంతస్తులో ఉన్న కార్యాలయంలో అత్యంత రహస్య కార్యాలయంగా ఏర్పాటు చేశారు. నిన్న అక్కడికి వెళ్ళడం కూడా జరిగింది. 5వ అంతస్తులో ఒక మూలన ఈ గ్లాసుల భద్రత మధ్య వీడియో కాన్ఫరెన్స్ నడుమ ఆ రూమ్ ఉంది. అందులో ఒక రవితేజను ఒక చైర్లో ముందు కూర్చోబెట్టి మిగతా సభ్యులు అటొకరు ఇటొకరు, ముందు మరొక 4 సభ్యులు అందులో ఉండి విచారిస్తున్నారు. మొదట డ్రగ్స్ అలవాటు ఉందా, డ్రగ్స్ తీసుకుంటారా ఇలా అడుగుతున్నారు. ఆ తర్వాత తనకు అలవాట్లేదు, లేదు అంటే జీసాన్తో ఎలా పరిచయం అని ఇలా ఫొటోస్ ముందు పెట్టి అడుగుతున్నారు. అయితే బయటకు వస్తున్న చాలామంది నటులు మీడియాతో మాట్లాడుతూ ఇండస్ట్రీలో డ్రగ్స్ మాఫియాను అరికట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది, సిట్ బృందాకు మేము సహకరిస్తూనే ఉన్నాం, అవసరమైతే మళ్ళీ రమ్మన్నారు, మళ్ళీ విచారణకు హాజరవుతామని తరుణ్, నవదీప్ చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఇది మొత్తంగా అంటే విచారణకు సంబంధించి కొనసాగుతున్న పరిస్థితి. సురేష్, రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ సందీప్, కీప్ అప్డేటింగ్. థ్యాంక్ యూ. అది మొత్తానికి డ్రగ్స్ కేసు విచారణలో భాగంగా ఆల్రెడీ సిట్ కార్యాలయానికి సినీ హీరో రవితేజ చేరుకున్నారు. ఆయనపై ప్రశ్నల వర్షం కురిపించి వివరాలు రాబట్టనుంది సిట్ బృందం.
డ్రగ్స్ వాడకం సరఫరాపై ప్రశ్నించనున్నారు మెయిన్గా. అలాగే రవితేజ్కు డ్రగ్స్ సరఫరా చేసినట్లు జీశాన్ చెప్పడంతో ఇవాళ విచారణ ఆసక్తిగా మారింది. రవితేజ తనకు 6 ఏళ్లుగా తెలుసని అంటున్నారు జీశాన్. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తర్వాత మరిన్ని అప్డేట్స్ చూద్దాం.